ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా పలు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతా ఉంది. సీఎం తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక ఎవరెవరిని కలుస్తారనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కేంద్ర మంత్రులతో పాటు ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కూడా సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రులు భేటీ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ పదవుల అంశానికి సంబంధించి చర్చించబోతున్నారు. ఇప్పటికే టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించారు. సీనియర్ నేతలకు కూడా అవకాశం కల్పించారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి సంబంధించి హైకమాండ్ నేతలతో చర్చించబోతున్నారు. వీటితో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ తో చర్చించి ఆ తర్వాత ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఒక ముగ్గురిని అయితే కేబినెట్ లోకి తీసుకున్నారు. మిగిలిన మంత్రివర్గ పదవులకు సంబంధించి చర్చ ఉంటుంది అని చెప్పేసి పార్టీ వర్గాల నుంచి అయితే తెలుస్తా ఉంది. ఇక కేబినెట్ పదవులకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా కొంతమందిని నామినేటెడ్ పోస్టులు భరించాయి. ఇక మిగతా పోస్టులు చాలా కాలంగా కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని భర్తీ చేసే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నామినేటెడ్ పదవులకు ఇటు హైకమాండ్ నేతలతో సీఎం చర్చించిన నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు కూడా వాటిపై ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇంకా చాలా కూడా ఖాళీగానే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఈ రోజు సీఎం హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు జలశక్తి శాఖ మంత్రి కలిశారు. బనకచెర్ల అంశానికి ఆ విషయంలో ఖచ్చితంగా తెలంగాణ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి, ఆ తర్వాత అనుమతిలు ఇవ్వాలి అని చెప్పేసి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో దాదాపుగా గంట పాటు చర్చించారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయ్యారు. ఆయనతో కూడా మెట్రో రైలు సంబంధించి అనుమతులు ఇవ్వాలి, ఇప్పటికే డిపిఆర్ లో చేంజెస్ చేశాం, కేంద్రం చెప్పిన విధంగానే పంపించాం, ఖచ్చితంగా నిధుల మంజూరుతో పాటు అనుమతులు ఇవ్వాలి రెండో దశకు అని చెప్పేసి సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో మర్యాదపూర్వకంగా బీటీఏ ప్రత్యేకంగా ఆయనతో చర్చలు జరిపి ఒప్పందం కూడా ఆయనకున్నటువంటి ఫౌండేషన్ ద్వారా ఒప్పందం కూడా చేసుకున్నారు. మొదటి రోజు బిజీ గడిపిన సీఎం ఈ రోజు కూడా పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ హైకమాండ్ నేతలను కలిసి ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి తాజా రాజకీయాలు కావచ్చు, హైకమాండ్ పెద్దలతో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో నిర్వహించబోతున్నామన్నట్టుగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గీత, థ్యాంక్ యూ సునీల్.